జై శ్రీరామ అనడం తప్ప బీజేపీ చేసింది ఏం లేదు. సిగ్గుండానే చెంపలు వాయిస్తాం బిడ్డ. కేటీఆర్ నేను చెప్తా కదా, నువ్వు కేసులు ఎన్ని వేస్తావు పెట్టుకో బిడ్డ, నీ సంగతి ఏదో చూస్తాం బిడ్డ. నువ్వెవరు అనడానికి జై శ్రీరామ అనడం తప్ప అని గుడ్లు అప్పటి నుంచి చూడరా. రోడ్లు హైవేలు ఎన్ని హైవేలు పడ్డాయి. మీరు ఎన్ని దొంగ పనులు చేసినా కూడా హైవేలు వేయడం బంద్ చేసిందా? తెలంగాణలో చేసిన ప్రతి హైవే భారతీయ జనతా పార్టీ అభివృద్ధి అది కదా. జై శ్రీరామాయణమా, జై శ్రీరామాయణమా. నీ అయ్య యాదగిరి గుట్ట దగ్గర నీ అయ్య నువ్వు వ్యాపారం కోసం యాదగిరి గుట్టను డెవలప్ చేసి మీరు దేవుని మీద భక్తితో కాదురా మీరు మాట్లాడతారా? సిగ్గు లేకుండా మరి మీరెందుకు వెళ్ళరా రామాలయాలకు? ఎందుకు వెళ్ళరు మీరు? రామాలయాలకు ప్రతి ఒక్కరు వెళ్ళిన పోయి ఫోటోలు దిగుడు పెట్టుడు, ఎందుకంటే ఓట్లు కావాలి. ఓట్ల కోసం మీరు దేవుని దగ్గర పోదు. మీరు ప్రతిరోజు దేవుడి మీద భక్తి పెట్టుకునేది భారతీయ జనతా పార్టీ నాయకులు. మీరు కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే దేవుని మొక్కుతారు, దేవుని దగ్గర పోతారు. ఒకడేమో స్వాతంత్రం తీసుకొచ్చినట్టు, ఒకడేమో తెలంగాణ తీసుకొచ్చినట్టు. ఎవరు అయ్యే జాగిరా మీది? ప్రజలు కష్టం లేకుండానే వచ్చింది అది. దయచేసి ప్రజలారా ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా కళ్ళు తెరవాలి. చూడండి వీడు ఏమంటాడు చూడండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే వీడు బొందల ప్రెసిడెంట్. వీని దుకాణం బంద్ అయింది, చుట్టుపక్కల పేరు బ్యాచ్ వేసుకున్నాడు. వీడు ఉంటే మోదీ జేబుల్లో లేదా జైల్లో ఉండాలన్న చిన్నంగా వ్యవహరిస్తున్నారు. హామీని నెరవేర్చలేక రేవంత్ పిచ్చి కథలు చెప్తున్నాడు. నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే నీ జోలికి రాం. కానీ జై శ్రీరామాయణం తప్ప బీజేపీ చేసింది ఏమీ లేదంటే మాత్రం ఖచ్చితంగా చెప్పులకు పెండ రాసి మరీ వాయిస్తారు బిడ్డ. మీరు తెలంగాణ అప్పులలో తీసుకొని మీ అయ్య జాగిరారా? నీ జాగిరారా? నువ్వు ఎక్కడో నువ్వు మీ అయ్య జాగిరా? మీ అయ్య ముఖ్యమంత్రి అయితే నువ్వు వచ్చినావు, నువ్వు పీకుడు కానీ నువ్వు ఉద్యమం చేసినావు. నువ్వు మనిషిని, నీదో కథ, దొంగ కథలు, దొంగ కార్ఖానీ, లంగ కథలు అని బయటపడతాయి. ఫోన్ టాపింగ్ కేసులో రేపు మాప పోతావు.